బంగ్లాదేశ్లో నిర్మాణంలో ఉన్న 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. అయితే ఈసారి వివాదం కేవలం మతపరమైన ఉద్రిక్తతలకే పరిమితం కాలేదు. ప్రాజెక్టు నిర్వాహకుడి అరెస్ట్, మనీ లాండరింగ్ ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు, మరోవైపు హిందూ మైనారిటీల భద్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, ఈ మూడు అంశాలు ఒకేసారి వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. చట్టపరమైన విచారణ, మత స్వేచ్ఛ, ఆర్థిక పారదర్శకత, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు, ఈ మొత్తం పరిణామం ఏ సంకేతాలు ఇస్తోంది? బంగ్లాదేశ్లో నిర్మాణంలో ఉన్న 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. అయితే ఈసారి కారణం మతపరమైన నిరసనలు మాత్రమే కాదు. ఆ ప్రాజెక్టు ప్రధాన నిర్వాహకుడిగా గుర్తింపు పొందిన హరిదాస్ చంద్ర తరణిదాస్ అలియాస్ తౌహీద్ ఇస్లాంను బంగ్లాదేశ్ నేర పరిశోధన విభాగం మనీ లాండరింగ్, హుండీ లావాదేవీలకు సంబంధించిన కేసులో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దర్యాప్తు సంస్థల ప్రకారం ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో నిధుల లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన తర్వాత ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పరిణామం కారణంగా ఇప్పటి వరకు మతపరమైన కోణంలో మాత్రమే చర్చకు వచ్చిన శ్రీరాముడి విగ్రహ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆర్థిక దర్యాప్తు కోణంలో కూడా పరిశీలనకొచ్చింది. గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తీవ్రవాద సంస్థల బెదిరింపులు, మైనార్టీల భద్రత, మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చించగా ఇప్పుడు దర్యాప్తు సంస్థలు నిధుల సమీకరణ, ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో ఈ రెండు అంశాలు ఒకే సమయంలో చర్చకు రావడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇక్కడ ఒక అంశాన్ని స్పష్టంగా వేరు చేసి చూడాల్సిన అవసరం ఉంది. విగ్రహ నిర్మాణ ప్రాజెక్ట్, బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల మత స్వేచ్ఛ ఒక అంశం అయితే, ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వ్యక్తిపై నమోదైన ఆర్థిక నేరాల ఆరోపణలు మరొక అంశం. ప్రస్తుతం దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది, కోర్టులో ఏ ఆధారాలు నిలబడతాయి, నిధుల లావాదేవీల వెనుక పూర్తి వాస్తవాలేమిటి అన్నది విచారణ ద్వారానే తేలాల్సుంటుంది. కానీ ఈ పరిణామం ఇప్పటికే బంగ్లాదేశ్లో మతం, చట్టం, భద్రత, ఆర్థిక పారదర్శకత అనే 4 అంశాలను ఒకేసారి జాతీయ చర్చలోకి తీసుకొచ్చింది. ఈ కేసులో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం నిధుల సమీకరణ విధానం. బంగ్లాదేశ్ సిఐడి దర్యాప్తు ప్రకారం హరిదాస్ చంద్ర తరణిదాస్ అలియాస్ తౌహీద్ ఇస్లాంకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ కావడం, అనంతరం వేగంగా ఉపసంహరణలు జరగడం అనుమానాలకు తావిచ్చింది. దర్యాప్తు సంస్థలు ఈ లావాదేవీలను మనీ లాండరింగ్, హుండీ నెట్వర్క్ కోణంలో పరిశీలిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నమోదైన ఆరోపణలు కోర్టు విచారణలో నిరూపితమవ్వాల్సి ఉన్నప్పటికీ నిధుల ప్రవాహంపై జరుగుతున్న దర్యాప్తు ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చగా మారింది. దర్యాప్తు అధికారుల ప్రకారం నిందితుడు గతంలో తాను ఉన్నత స్థాయి రాజకీయ వర్గాలకు సన్నిహితున్నని ప్రచారం చేసుకున్నట్లు, మాజీ ప్రధాని షేక్ హసీనాతో తనకు సంబంధాలున్నాయని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, ఇతర ప్రచార సామాగ్రిని ఉపయోగించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీల పేరుతో ఆరోపణలన్నింటినీ విచారణ సంస్థలు పరిశీలిస్తున్నాయి. వాటిపై తుది నిర్ణయం కోర్టు విచారణ అనంతరమే వెలువడబోతోంది. ఈ మొత్తం పరిణామం ఒక కీలకమైన వాస్తవాన్ని గుర్తు చేస్తోంది. మతపరమైన లేదా సామాజిక భావోద్వేగాలతో ముడిపడిన భారీ ప్రాజెక్టులు ఎంత పారదర్శకంగా నడవాలి అన్న ప్రశ్న ఇప్పుడు మరింత ప్రాధాన్యంగా మారింది. ప్రజల విశ్వాసంతో కూడిన కార్యక్రమాల్లో నిధుల సేకరణ, అలాగే వాటి వినియోగం, నిర్వహణ వ్యవస్థలు పూర్తిగా పారదర్శకంగా ఉండకపోతే వివాదాలు తప్పవు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఈ దర్యాప్తు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన కేసు మాత్రమే కాదు. మత విశ్వాసం, ప్రజల నమ్మకం, ఆర్థిక పారదర్శకత పరస్పరం ఎంత బలంగా ముడిపడి ఉంటాయో చూపిస్తున్న మరొక ఉదాహరణగా ఉంటుంది. ఈ కేసు చుట్టూ కొనసాగుతున్న దర్యాప్తు మధ్య మరో కీలకమైన అంశం కూడా చర్చకొస్తోంది. అదే బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల భద్రత, వారి మతపరమైన హక్కులు. 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం దేశంలోనే అతి పెద్ద విగ్రహ ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని తీవ్రవాద గ్రూపులు బహిరంగంగా హెచ్చరికలు చేయడం, విగ్రహాన్ని కూల్చేస్తామని బెదిరించడం, శ్రీరాముడి చిత్రాలను అవమానించిన సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని హిందూ సమాజం పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించింది.
వారి ప్రధాన డిమాండ్ ఒక్కటే, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను ప్రభుత్వం సమర్థవంతంగా రక్షించాలనేది. ఇదే సమయంలో ప్రాజెక్టు నిర్వాహకుడిపై నమోదైన ఆర్థిక నేరాల ఆరోపణలు మరో కొత్త పరిస్థితిని తీసుకొచ్చాయి. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ నాయకులు ఒక వ్యక్తిపై జరుగుతున్న దర్యాప్తును మొత్తం హిందూ సమాజంతో ముడిపెట్టకూడదని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బహిరంగంగా బెదిరించిన వారిపైన సమానంగా చట్టపర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రెండు అంశాలను వేరువేరుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వాళ్ళంటున్నారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లోని మైనారిటీల భద్రత, పూజా స్వేచ్ఛ, మతపరమైన హక్కులను సమర్థవంతంగా రక్షించాలని ఢాకాను కోరింది. దీంతో ఈ వివాదం కేవలం ఒక క్రిమినల్ దర్యాప్తు పరిధిని దాటి ద్వైపాక్షిక సంబంధాలు, మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ వంటి అంశాలను కూడా స్పృశిస్తోంది. అందుకే ఈ కేసు ఫలితం కేవలం కోర్టు తీర్పుతో మాత్రమే పరిమితం కాదు. బంగ్లాదేశ్లో చట్ట పరిపాలన, మైనారిటీలపై ప్రభుత్వ వైఖరి, అంతర్జాతీయ విశ్వాసంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రస్తుతం ఒకేసారి రెండు క్లిష్ట సవాళ్లు ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆర్థిక నేరాలపై చట్టపర దర్యాప్తు కొనసాగుతూ ఉంటే, మరోవైపు మైనార్టీల భద్రత, మత స్వేచ్ఛపై దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి కలిపి చూడడం ఎంత ప్రమాదకరమో పూర్తిగా వేరు చేసి పరిశీలించడం కూడా అంతే అవసరం. ఎందుకంటే చట్టపరమైన విచారణ వ్యక్తుల మధ్య బాధ్యతను నిర్ధారిస్తుంది. కానీ మతపరమైన హక్కులు మొత్తం సమాజానికి సంబంధించిన రాజ్యాంగబద్ధ అంశం. ప్రస్తుతం కోర్టు నిందితుడికి రిమాండ్ మంజూరు చేయడంతో దర్యాప్తు మరింత కీలక దశలోకొచ్చింది. నిధుల మూలాలు, లావాదేవీల స్వభావం, ఇతర వ్యక్తుల ప్రమేయం లాంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో విగ్రహ నిర్మాణం, ప్రాజెక్టు భవిష్యత్తు, హిందూ సమాజంలో ఏర్పడ్డ ఆందోళన, భద్రతపై కూడా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకంగా, వేగంగా, చట్టబద్ధంగా పూర్తి కావడం అత్యంత అవసరం. ఈ సంఘటన మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తోంది. మత విశ్వాసంతో అనుసంధానమైన భారీ ప్రాజెక్టుల్లో ఆర్థిక పారదర్శకత, సంస్థాగత పర్యవేక్షణ, చట్టపరమైన జవాబుదారీతనం అత్యంత కీలకం. అదే సమయంలో మైనార్టీల మత స్వేచ్ఛ, ప్రార్థనా హక్కులు, ఆరాధనా స్థలాల భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం సమానంగా బాధ్యత వహించాలి. ఈ రెండు అంశాల్లోనూ సమతుల్య వైఖరి పాటించినప్పుడే ప్రజల్లో విశ్వాసం బలపడుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఈ పరిణామం ఆధునిక సమాజంలో చట్ట పరిపాలన, ఆర్థిక పారదర్శకత, మత స్వేచ్ఛ ఒకదానికొకటి విరుద్ధమైనవి కావని, పరస్పరం పరిరక్షించాల్సినవని గుర్తు చేస్తోంది. ఒక వ్యక్తిపై నమోదైన ఆరోపణలు, ఒక మత ప్రాజెక్టు భవిష్యత్తు, ఒక సమాజం భద్రత, ఈ మూడు అంశాలను ఒకే కోణంలో చూడడం సరైంది కాదు. చట్టపరమైన దర్యాప్తు తన మార్గంలో కొనసాగాలి. అదే సమయంలో మైనారిటీల మత స్వేచ్ఛ, ప్రార్థనా హక్కులు, ఆరాధనా స్థలాల భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అందుకే ఈ పరిణామం ఒక క్రిమినల్ కేసును మించి సంస్థల విశ్వసనీయతకు పరీక్షగా మారింది.